ఏమైంది? అన్నిసార్లు పిలుస్తున్నా పలకడం లేదు. ఏదో ఆలోచిస్తూ ఉన్నా కౌశికి. సురేష్, ఏం జరుగుతుందో, ఎందుకు ఇదంతా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. రమేష్ దివ్యాంక నుంచి సేవ్ చేయమని తను నా దగ్గరికి రావడం ఏంటి? ఆ నెక్స్ట్ డే అతను ప్రేమించిన అమ్మాయి బాడీ మన సైట్లో దొరకడం ఏంటి? ఈ కేసు సాక్ష్యాలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సురేష్. నువ్వేమైనా తప్పు చేసావా కౌశికి? ఏమైనా తప్పు చేసావా కౌశికి? తప్పు చేసావా కౌశికి? సురేష్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమైనా తప్పు చేసావా? మరి ఇంకెందుకు భయపడుతున్నావు? తప్పు మన సైడ్ లేనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదని నువ్వే చెప్తూ ఉంటావు కదా. తప్పు చేయనప్పుడు భయపడకు, ధైర్యంగా ఉండు. అన్నయ్య, బావా, మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నయ్య? ఇంట్లోనే ఉన్నా. అవునా? మరి లంచ్ కూడా రాలేదు? ఆకలి లేదు జగదాత్రి. ఏమైంది బావా, అదోలా ఉన్నారు? ఏం లేదు కేదార్, కొంచెం హెడేక్గా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అన్నయ్యకి ఏమైంది కేదార్? సైట్ నుండి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే డల్గా ఉన్నారు. కేసు గురించి ఆలోచిస్తున్నారేమో దాత్రి. అవును, నిషి వాళ్ళేంటి ఎంత విషయం జరిగినా ఇంటికి రాగానే గొడవ పెట్టుకోకుండా ఎవరి రూమ్స్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ దివ్యాంకతో కలవడం లాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉంటే వాళ్ళకే మంచిది. లేదంటే కేసులో ఇరుక్కొని వాళ్ళే జైలుకి వెళ్తారు. ఈవిడా ఏందమ్మీ, ఈ డబ్బేంది బ్యాగులో సర్దుతున్నవేంది? వదిన రూమ్లో పెట్టడానికి అత్తయ్య. అమ్మి గదిలో పెడతావా? ఎందుకు? అసలు ఇంత డబ్బు నీకిచ్చింది ఎవరు? దివ్యాంక 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 ఏంటికి? ఈ డబ్బు వదిన కబ్బోర్డ్లో పెట్టమని చెప్పింది. సురేష్ అన్నయ్యని దివ్యాంక ఆల్రెడీ మాటలతో రెచ్చగొట్టింది. అన్నయ్య వెళ్ళి బ్యాగ్ని చూడగానే వదిన రమేష్ దగ్గర డబ్బులు తీసుకుని సుజాతని మోసం చేయాలనుకున్నది నమ్ముతాడు. అప్పుడు అమ్మి మీద కేసు బలపడుతుంది, అంతే కదూ? అవునతయ్య. చూసేదానికి పెద్ద తింగర్ దాని మాదిరిగా ఉంటుంది కానమ్మి, దివ్యాంక భలే తెలివైందే. ఇంతకీ ఈ పని అవుతుందంటావా? అవుతుందత్తయ్య. మీరు బయట ఎవరైనా ఉన్నారేమో చూడండి, నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాను. సరే అమ్మి, నేనెళ్ళి చూస్తాను. అమ్మి, హాల్లో ఎవరూ లేరు, రామ్మి. పదా, వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వేమైనా తప్పు చేసావా? అమ్మయ్యా. అమ్మయ్యా.
అమ్మ కౌశికి, ఏంటిది? ఇంకా సైట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మనకి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువమ్మా. మనం మీడియాలో ఉన్నాం. మన మీద బురద చల్లడానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కావాలనే చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వెళ్ళి పడుకోమ్మా, ఇప్పటికే లేట్ అయింది. చూడమ్మా కౌశికి, నేనైనా తప్పు చేస్తానేమో కానీ నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు. రేపనే రోజు ఏం జరిగినా సరే నీ వెనక నేనుంటానమ్మా. వెళ్ళి పడుకో. నేను పబ్లిక్గా చేసే పని కౌశికి మూడో కంటికి తెలియకుండా చేస్తుంది. వెళ్ళి కౌశికి రూమ్లో తన కబోర్డ్లో ఉన్న బ్యాగ్ నిండా క్యాష్ని చూసి ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందో తనని అడుగు. కౌశికి సక్సెస్ని అబద్ధం అని దివ్యాంక అంటే నేనెందుకు కాదని ఖచ్చితంగా చెప్పలేదు? కౌశికి నిజంగా రమేష్ దగ్గర డబ్బులు తీసుకుందా? కౌశికిని అడిగితే బాధపడుతుంది. అడగకుండా రూమ్లో వెతికితే తనని అనుమానించినట్టు అవుతుంది. ఈ కేసు సాక్ష్యాలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సురేష్. ఏమీ చేయకుండా ఈ ఆలోచనలతో ఉండలేకపోతున్నాను. కేదార్, నిన్నటి నుంచి అన్నయ్య ఒంటరిగా ఉంటున్నారు. ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు. నువ్వు గమనించావా? హా దాత్రే, సైట్లో గొడవ జరిగి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడడం లేదు. ఇలాంటి టైంలో వదిన పక్క నుండి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా ఒంటరిగా ఉండి ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేదార్. నిన్న నైట్ మాట్లాడడానికి ట్రై చేస్తే హెడేక్గా ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరి మూడు అలానే ఉంది కదా అని నేను పట్టించుకోలేదు. సైట్లో జరిగిన దాని గురించి అయితే ఇంతసేపు ఆలోచించరు కేదార్. మావయ్య గారు లాయర్తో పాటు కూర్చుని కేసు గురించి మాట్లాడేవారు. కానీ అన్నయ్య మాత్రం ఇంకా దేని గురించో ఆలోచిస్తున్నారు.